హాయ్ ఫ్రెండ్స్, టుడే స్టోరీ హాస్టల్ పాలిటిక్స్, ఇండియన్ పాలిటిక్స్. ఒక హాస్టల్లో 100 మంది విద్యార్థులు ఉండేవాళ్ళు. వన్స్ దేర్ వాస్ ఏ హాస్టల్ విత్ 100 స్టూడెంట్స్. ప్రతిరోజు ఉదయం ఉప్మా వడ్డించబడేది. దేవర్ సర్వ్డ్ ద సేమ్ ఉప్మా ఫర్ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీ డే. ఉప్మా అంటే ఇష్టం లేని 80 మందికి చాలా బోర్ కొట్టేసింది. 80 స్టూడెంట్స్ గాట్ బోర్డ్ ఎక్సెప్ట్ 20 ఉప్మా లవర్స్. టిఫిన్లో మార్పులు చేసి వెరైటీ ఫుడ్ కావాలని కంప్లైంట్ చేశారు. 80 స్టూడెంట్స్ కంప్లైంట్ ఫర్ వెరైటీ ఫుడ్. ఉప్మా ప్రియులు కంప్లైంట్ చేయలేదు. ఉప్మా లవర్స్ డిడెంట్ కంప్లైంట్. హాస్టల్ వార్డెన్ ఓటింగ్ పెట్టాడు. హాస్టల్ వార్డెన్ డిసైడెడ్ టు లెట్ దెమ్ ఓట్. రకరకాల వంటకాల చార్ట్ చూపించాడు. ఈ షోడ్ ఏ చార్ట్ ఆఫ్ డిఫరెంట్ మీల్ ఆప్షన్స్. ఏ డిష్కి అయితే ఓట్లు ఎక్కువ వస్తాయో ఆ డిష్ వడ్డిస్తామని చెప్పారు. ద డిష్ విత్ మోస్ట్ ఓట్స్ విల్ బీ సర్వ్డ్. ఎలక్షన్లు జరిగినాయి. ఫలితాలు ఇలా ఉన్నాయి. ఉప్మాకు 20 మంది ఓట్లేశారు. పూరీకి 18 మంది ఓట్లేశారు. ఇడ్లీకి 16 మంది ఓట్లేశారు. దోశకు 15 మంది ఓట్లేశారు. ఇలా వేశారు. ఆ మొత్తం మీద అత్యధికంగా ఓట్లు పడింది ఉప్మాకే. ఉప్మా ప్రియులు కలిసి ఉండటం వల్ల మెజార్టీ సాధించారు. ఉప్మా లవర్స్ గాట్ మెజార్టీ బికాస్ దే స్టిక్ టుగెదర్. మిగిలిన వాళ్ళు వాళ్ళకి ఇష్టమైన వాటి కోసం విడిపోయారు. అదర్స్ వర్ డివైడెడ్ బై దేర్ ప్రిఫరెన్సెస్. మళ్ళీ రోజు ఉప్మానే. అగైన్ డైలీ ఓన్లీ ఉప్మా. భారతదేశంలో రాజకీయాలు కూడా ఇలానే ఉన్నాయి. 80% ఓసీలు ఉంటారు, మిగిలిన వాళ్ళు 80% ఉంటారు. కానీ అధికారం ఎప్పుడు ఓసీల చేతుల్లోనే ఉంటుంది. యాజ్ లాంగ్ యాజ్ 80% ఆఫ్ ద పీపుల్ are divided by their preferences, remaining 20% will continue to rule over them. Thank you friends, bye.